హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్. మనకు యుఎస్లో అయితే వచ్చే ఈ ట్యూస్డే అయితే మనకు గణేష్ చతుర్థి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అయితే మనం కమ్యూనిటీ వైడ్లో అయితే చేస్తున్నాం. సో మొత్తం మనం ఈసారి అయితే ఒక 5 days చేయాలని డిసైడ్ అయినాం. లాస్ట్ టైం అయితే 9 days చేసినాం, కానీ ఈసారి 5 daysకే వీకెండ్ వస్తుంది కాబట్టి 5 days చేయాలని అయితే డిసైడ్ అయిపోయినాం. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనము హోస్ట్ చేస్తున్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం. సో అక్కడ మనం టెంట్, క్యానోపీ అవన్నీ అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలి. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి మన క్యానోపీ ఇన్స్టాలేషన్ ఎలా జరుగుతుందో పోయి చూద్దాం. అండ్ అలానే మనం కూడా కొంచెం హెల్ప్ చేద్దాం క్యానోపీ ఇన్స్టాలేషన్స్కి. సో వన్స్ క్యానోపీ ఇన్స్టాల్ అయినాక స్టేజ్ అయితే సెట్ చేద్దాం. అది ఫ్రైడే వరకు సెట్ చేయవచ్చు. మనకైతే ఈ విగ్రహము ఐడల్ వచ్చేసి సాటర్డే అయితే ఇస్తా అని అయితే చెప్పారు. సో మనమైతే ఆ ఐడల్ వచ్చేలోపు ఈ పనులు అయితే కానిచ్చేయాలి. సో లేట్ చేయకుండా మిమ్మల్ని అయితే ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తా. సీ ఓవర్ దేర్. లాస్ట్ టైం మనం హోలీ చేసాంగా, గుర్తుందిగా. సో సేమ్ ఆ ఇంట్లోనే ఇప్పుడు గణేష్ చతుర్థి కూడా చేస్తున్నాం. కాకపోతే అప్పుడు ఈ ఫెన్స్ ఎక్స్టెండ్ లేదు, ఇప్పుడైతే ఫెన్స్ ఎక్స్టెండ్ చేసారు మనకి. సో చాలా స్పేస్ ఉంటుంది. సో మన వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు క్యానోపీని అయితే ఇన్స్టాల్ చేసే పనిలో అయితే ఉన్నారు. చూద్దాం ఎంతవరకు వచ్చిందో. ఇప్పుడే అయితే స్టార్ట్ చేసారు. చూడండి, మన వాళ్ళు అంతా పైపులు ఉన్నాయి. సో ఈ పైపులతో క్యానోపీ అయితే ఫిక్స్ చేయాలి. మొత్తం ఇక్కడ సెట్ చేసారు. ఇందాక తప్పు చేసారంట కొద్దిసేపు, కానీ ఇప్పుడు బ్లూ ప్రింట్ రావడంతో మళ్ళీ అన్నీ సరి చేస్తారు. ఇది చూడండి, మనకెంత 20x30 మొత్తం క్యానోపీ అయితే. సో ఈ నుంచి ఈ వరకు వస్తుంది. సో ఇది ఉందిగా, ఇదే క్యానోపీ పైన కప్పేది. సో ఈ టార్ప్ని మనం పైకి వేస్తాం. సో యాక్చువల్గా అయితే ఇటు సైడ్ మనం విగ్రహం ఇక్కడ పెట్టేసి దానిపైన క్యానోపీ అయితే ఉంటుంది మొత్తం. మనకు ఎట్లా వర్షం వచ్చినా ఏమొచ్చినా విగ్రహానికి ఏం కాకుండా మనకి. సో అది ప్లాన్ అనమాట. చూద్దాం క్యానోపీ ఎంతవరకు వేద్దాం ఇన్స్టాలేషన్. సో స్టిల్ మన వాళ్ళు మొత్తం సెట్ చేస్తారు. ఇది లాస్ట్లో పెట్టాలి, తీసేయండి ఒకటే. అవును, ఫస్ట్లో పెట్టారు కదా మనం. ఒక్క నిమిషం, అప్పుడు మనం గుర్తుందా లాస్ట్కి పెట్టినాం. ఫ్రేమ్ అంతా సెట్ చేసిన తర్వాత పెట్టినాం మనం. చూడండి, సో ఫస్ట్ది అయిపోయింది. ఇంకా ఫటాఫట వేరే కూడా చేస్తారు. సో ఇట్ ఈస్ అటాచింగ్ హియర్. ఓకే, సో మనకు ప్రతిదీ నెంబరింగ్ ఉందన్నమాట, ఒక్కొక్కటి అటాచ్ చేసి. సో ఇప్పుడైతే అన్నీ చేయాలి, ఈ నుంచి ఆడి వరకు. ఇక్కడ ఉన్నాయి కదా, ఇప్పుడు అన్నీ చేయాలి. ఇప్పుడు చూడండి, ఫటాఫట సెట్ చేస్తున్నాం. ఒక షేప్కి అయితే వచ్చేసింది మొత్తానికి. అమ్మా, దెబ్బకి గిమ్ము ఏం అవసరం లేదు. మొత్తం అందరికి చెమటలు పడిపోయినాయి దీనికి. ఇది చూడండి, సో ఈ రెండింటిని ఈ స్క్రూస్తోనే అటాచ్ చేస్తున్నాం అన్నమాట. సో ఈరోజైతే మనకి ఇక్కడ థండర్ స్టార్మ్స్ ఉన్నాయి. సో ఇన్స్టాల్ చేసి ఆగినాయి అనుకో, ఎలాంటి వెదర్కైనా ఆగుతాయి అన్నమాట. ఒక మిస్టేక్ చేసినాం మనము. సో ఇక్కడ ఉందా, ఇది పైకి ఉండొద్దంట, ఇది కిందికి ఉండాలి. సో మనం అయితే 1 2 3 4 5 మొత్తం ఒక 6 వరకు అంతే చేసినాం. ఇప్పుడు మళ్ళీ అన్నీ మారుస్తున్నాం. అన్నీ మార్చాలి ఇప్పుడు, అన్నీ కిందికి రావాలంట. అన్నీ అంతే. ఈడ ఒక్కటే కరెక్ట్ పెట్టినాం, మిగతా అంతే. ఇది ఒక్కటే, ఇది కాదు, ఇది ఒక్కటే కరెక్ట్ పెట్టినాం, మిగతా అన్నీ తప్పు పెట్టినాం. ఈ టీ షేప్ ఉంది కదా, ఈ ఎక్విప్మెంట్ అయితే ఇప్పుడు దీనికి అటాచ్ చేసినాం. దీని కింద పోల్స్ వస్తాయి, అప్పుడు ఇది పైకి లేస్తుంది అనమాట, మంచి హైట్కి వెళ్ళిపోతుంది. సో మనం ప్రతిదానికి ఇప్పుడు అట్లా పెట్టాలి. ఈ టీ షేప్ది చూడండి, మన లేదు ప్రతి దానికి పెడతారు. సో మధ్యలో ఉన్న వాటికి ఇంకోటి ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఇది చూడండి, ఇటు కాకుండా ఇది కార్నర్ ఉన్న వాటికి ఓన్లీ 2 వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, మొత్తం సైడ్లకు కూడా మొత్తం అయిపోయింది. సో మిడిల్లో కూడా ఇంకో రాడ్ పెట్టాలి. దాని కింద, ఇప్పుడు దీని కింద ఉందా, దాని కింద ఇంకోటి స్టాండ్ చేపియాలి. స్టాండ్ చేస్తే మొత్తం సెట్ అయిపోతుంది. ఇది చూడండి, ఇప్పుడు ఇంతవరకు వచ్చింది మన ఫ్రేము. సో ఇప్పుడైతే టైం మనకి అరౌండ్ 7:35 అవుతుంది. ఇంకో 1 hour వరకు ఉంటుంది మనకి లైట్. చూద్దాం ఈరోజు అవుతుందా కాదా, లేకపోతే దాన్ని ఇచ్చిన కావాలి, మన దగ్గర ఉండే ఉంటుంది. కింద పెట్టేద్దాం, పై దాకా ఎక్కి పెట్టలేము మనం. ఒకసారి గాలి కొట్టుకుంటూ ఉందంటే మనం చేసేది ఏం లేదు. లాస్ట్ టైం మన కింద కొంచెం ఇచ్చిన వేసుకొని పైన చూద్దాం. సో ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి ఇది మధ్యలో ఈ ఫ్రేమ్ అయితే ఇస్తారు. సో అప్పుడైతే మనకు బ్యాలెన్స్ అయిపోద్ది అనమాట. సో దీని తర్వాత మళ్ళీ టార్ప్ వేసేయాలి పైన. దాని తర్వాత మనం కింద స్టాండింగ్ పోల్ అయితే వేయాలి. ఆ పరదా ఉంది కదా, దాన్ని అయితే ఇప్పుడు దానిపైన వేసేద్దాం. లేకపోతే మనం ఈ స్టాండ్స్ వేసినాక వేయడం కష్టం, హైట్ పెంచినాక. సో ఇప్పుడు వేయడమే కరెక్ట్ కాబట్టి ఇప్పుడు వేసేద్దాం. కానీ ఒకటైతే ప్రాబ్లం అయింది మనకి,
ఒక 2 స్క్రూస్ అయితే మిస్ అయినాయి, అది చూడండి. ఆ లాస్ట్ దానికి సపోర్ట్కి 2 మిస్ అయినాయి. రేపైతే వెళ్ళి హోమ్ డిపోలో తెచ్చుకుందాం. సో ఇప్పుడైతే ఈ పరదా వేసిద్దాం మనం. మనకు అన్నిటికన్నా టఫెస్ట్ పార్ట్, ఎందుకంటే ఇదంతా సమానంగా రావాలి అన్ని దగ్గర. ఇది చూడండి. సో మనమైతే లోపల నుంచి అరేంజ్ చేస్తున్నాం, ఇవి ఫిక్స్ చేస్తున్నాం చూడండి. సో చూద్దాం. బ్రో అటు గుంజు అండి ఎలా పెట్టాలో. సో ఆ హోల్లో అయితే ఇది పెట్టేయాలి. పెట్టేసి ఇంకోండి ఇలా వేసి ఇట్లా చేసేస్తే అయిపోతుంది. సో సెట్ మనకి స్టాండ్ పెట్టాలన్నమాట. ఈ క్యానోపీని హైట్ లేపాలి. ఇది మన స్టాండ్. సో దాని గురించి డిస్కషన్ చేస్తారు. సో విచ్ వే బ్రో, వివేక్ బ్రో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ నా. The holes are on outside. Okay. These are special holes. These are adjusting holes. Okay. You can adjust the height? Yeah. For, No, okay. not the height. The tightness of the Okay. canopy. Okay. అండి లేపుతారు ఒక్కొక్కటి ఇప్పుడు హైట్. మధ్యలో పట్టుకోవాలి ఎవరైనా. ఇది చూడండి ఎట్లా లేచిందో పైకి. సో పైకి వెళ్ళిపోయింది. ఇంకో ఇది పోల్స్. సో ఫస్ట్ కార్నర్లో ఫిక్స్ చేద్దాం అన్ని కార్నర్స్కి. ఫైనల్లీ మనకు క్యానోపీ అయితే ఒక షేప్ వచ్చేసింది. ఏంది ఇంకా చాలు బ్రో, ఇది మోర్ దెన్ ఎనఫ్. ఇంకో చూడండి ఒక షేప్కి అయితే వచ్చేసింది. సో 1.5 hour నుండి కష్టం, ఇప్పుడైతే ఒక షేప్కి అయితే వచ్చింది చూడండి. కింద బేస్ సెట్ చేయాలి. ఇప్పుడు బేస్కి మనం ఏమైనా నట్లు కొడితే ఇంకా ఏమొచ్చినా కానీ ఇంకా కింద పడిపోవన్నమాట. ఇంకా ఫస్ట్ కనిపిస్తుందిగా అదైతే క్లోజ్ చేయాలి, ఎందుకంటే ఆడ స్వామిని పెడతాం కదా ఫస్ట్లో. సో మనకి ఎలాంటి రెయిన్ అలాంటివి వచ్చినా అక్కడ పడకుండా అయితే మనం చేయాలన్నమాట. నెక్స్ట్ స్టేజ్లో అయితే మనము స్టేజ్ డెకరేషన్ ఉంటుంది. రేపు ఎల్లుండి స్టేజ్ డెకరేషన్ మీద అయితే వర్క్ చేద్దాం. సో ఇదైతే ఫినిష్ చేయాలి ఇంకా రిమైనింగ్ పార్ట్. యా విచ్ వన్ ఇది కూడా మొత్తం ఒకదానితో ఒకటి అలైన్ చేయాలి ఇప్పుడు స్ట్రాంగ్ ఉండాలంటే. దాని తర్వాత ఈ బేస్కి అయితే మనం స్క్రూ కొట్టాలన్నమాట. ఇది చూడండి. సో మనమైతే బేస్ సెట్ చేస్తున్నాం. సో ప్రతి దానికి 2 వైపులా ఇవి అయితే మనము కిందికి యాంకర్స్ అయితే మనం ఇన్స్టాల్ చేయాలి. సో అవి మనకి ఆపుతాయి అన్నమాట. అసలు ఈరోజు థండర్ స్టార్మ్ ఉంది, చూద్దాము టెస్టింగ్ వర్కౌట్ అయిద్దో లేదో. యాంకర్స్ ఇన్స్టాలేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మోర్ దెన్ 2 hours అయింది మొత్తం సెటప్ చేయడానికి. ఇంకా రేపు వచ్చి ఆ వాల్స్ అయితే సెటప్ చేసేద్దాం. సో ఇది ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న మోర్ దెన్ 2 hours ఇక్కడ 2.5 hours అయింది. సో ఇది చూడండి, ఇది మన లాస్ట్ సెటప్. సో ఆ వాల్స్ అవన్నీ అయితే తర్వాత సెట్ చేద్దాం. ఇది మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.